जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। तुमसे मिलने की चाहत में मन मेलों तक उड़ जाता है, मन मेलों तक उड़ जाता है। जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर। सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर। तेरे अनहद नाद की धुन अब गूंजे हर पल मन के भीतर। तेरे अनहद नाद की धुन अब गूंजे हर पल मन के भीतर। मन को पंख दिए कैसे रोके ना रुक पाता है। इस मन को पंख दिए कैसे रोके ना रुक पाता है। तुमसे मिलने की चाहत में मन मेलों तक उड़ जाता है, मन मेलों तक उड़ जाता है। जब तुमसे ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్త మాసం నడుస్తూ ఉంది. ఇంకా 9 రోజులు ఉంది. 18 జనవరికి బ్రహ్మబాబా అవ్యక్తమైన రోజు. సో కర్మయోగి గురించి బాబా ఈరోజు విశేషంగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? సర్వాత్మల ధరంపిత కంటే కూడా ఆదిపిత ప్రజాపిత బ్రహ్మబాబా. అతని గురించి, అతని కర్తవ్యం గురించి పిల్లలైనాక మీకు మాత్రమే తెలుసు అన్నారు బాబా కదా. అంటే కర్మల యొక్క శ్రేష్ఠ గుహ్యగతి. ఎందుకంటే భగవంతుడి తల్లివి తండ్రివి అన్నప్పుడు వచ్చి ఈ సృష్టిలో కర్మ బంధనములో ఉన్న ఆత్మ మనసు ద్వారా, శరీరం ద్వారా, వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా ప్రతిదీ బంధించబడి ఉంది. कर्म बांध दिया है आत्मा को. अभी कर्म बंधन से मुक्त बनने के लिए उससे पहले बाबा कर्म योगी बनाता है, इसलिए श्रीमत देता है. ఆ కర్మ బంధనాల నుంచి ముక్తులవ్వడానికి ముందుగా తండ్రి వచ్చి కర్మ సన్యాసం చేయించరు, కర్మ యోగిగా చేయిస్తారన్నమాట. ఎందుకంటే కర్మల యొక్క గుహ్యగతి, కర్మ యొక్క శ్రేష్టంగా అవ్వడానికి శ్రీమతాన్ని ఇస్తారు. ఆ కర్మలు వికర్మలు అవ్వకుండా
ఎందుకంటే కర్మ సన్యాసి కాదు, ఇక్కడ కర్మ యోగి లైఫ్ అంటే గ్రస్త జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ కర్మలో కూడా బాబా అన్నాడు అనమాట, ఏదైనా తప్పు జరిగినా 100% శిక్షలు అనుభవిస్తారు. ఒకవేళ తండ్రితో చెప్పకపోయినా ఇంకా వృద్ధి అవుతుంది. దానికి అన్నిటికీ ఆధారం యోగం. योग टूटने से क्या होगा, कर्म विक्रम बन जाता है. विक्रम बनता ना और बढ़ते जाएगा. बाबा ने बोला वृद्धि को पाते जाएंगे, 100 गुण सजा मिलेंगे. इसलिए हम आज డెప్త్ ఫిలాసఫీ, కర్మలు శ్రేష్టంగా అవ్వాలన్నా, కర్మయోగిగా అవ్వాలన్నా, కర్మ నుంచి బంధన ముక్తులు అవ్వాలన్నా, కర్మను ఎంజాయ్ చేయాలన్నా, कर्मयोगी माना क्या है, जीवन और शरीर और आत्मा का दोनों बैलेंस ही जीवन है. यही कर्म है. कर्म నుంచి అయితే వేరు కాదు. क्योंकि మన జ్ఞానం ఏదైతే ఉందో, हमारी जो ज्ञान है बहुत बड़ा गृहस्थी वाला ज्ञान है ना. तो మన జ్ఞానం ఏదైతే ఉందది సన్యాసులది కాదు, గృహస్థానికి సంబంధించింది. అందుకనే బాబా విశేషంగా ఈరోజు కర్మ పైన అటెన్షన్ ఇచ్చారు. అందుకనే కర్మయోగి లైఫ్ని ఎలా జీవిద్దాం, అసలు కర్మయోగి అంటే ఏంటి. ఎందుకంటే బాబా గురించి, బ్రహ్మా బాబా గురించి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అవ్యక్త మాసం నడుస్తుంది కదా, అవ్యక్త మాస్ में हम क्या बोलते, ब्रह्मा बाबा क्या था, एक महान कर्मयोगी था, एक महान हस्ती था, ఒక మహాన్ కర్మయోగిగా ఉండే. క్యూకి యోగము వేరు కాదు, కర్మ వేరు కాదు, కర్మతో పాటు యోగం, ఏ హే బ్యాలెన్స్. కర్మ నుంచి బంధన ముక్తులు. ఇసలే కర్మయోగి बनने के लिए 4 విషయాలు కర్మయోగిగా అవ్వడానికి 4 విషయాలు. అసలు కర్మ ఏంటిది, రెండోది కర్మయోగులుగా ఎలా అవుతాం, మూడోది కర్మయోగుల వల్ల లాభం ఏంటిది, నాలుగవది దానివల్ల నష్టం ఏంటిది. ఉస్కా ప్రాక్టికల్ भी बताएंगे, फिर ఎగ్జాంపుల్ కూడా చెప్తాము, దానిపైన కథ కూడా చెప్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కర్మ బంధనంలో ఉన్నారు, కర్మ ద్వారా ఏడుస్తున్నారు, నా కర్మ బాగలేదు. అప్పుడే ఆప్కో క్యా కడితే కర్మ ఫోడతాయి నా సిరిపల్లాగదే. ఎక్కడ దొరికిన కర్మ, ఎక్కడ పట్టిన కర్మ, ఎక్కడ బంధనం, ఏ కర్మ చేసుకున్నా, ఏ జన్మలో చేసుకున్నా. కానీ బాబా వచ్చి కర్మయోగి లైఫ్. సో కర్మయోగి క్యా హోగా, కర్మయోగి అంటే ఏంటిది, కర్మయోగి మానా క్యా, కర్మ కడితే ఏక్ బాప్ కో యాద్ కర్నా. కర్మ చేస్తూ కూడా ఒక పరమాత్మ, ఒక భగవంతుని జ్ఞాపకం చేయడం, దీన్నే కర్మయోగి అంటాం. కర్మయోగిలో ఏమేమి వస్తుంది, కర్మయోగి మే క్యా క్యా ఆతా హై, కర్మ మరియు శరీరం, కర్మ और శరీర్. కర్మయోగి మే క్యా ఆయేగా, కర్మ और శరీర్. ఏమొస్తుంది అందులో, మాట్లాడడం, బోల్నా, చలనా, నడవడం, ఆలోచించడం కూడా కర్మ. అవి हमको पता चला, पहले पता नहीं था. कर्म जैसे मर्जी आया, खाते पीते सोते चल रहे. ఆలోచించడం కూడా ఒక కర్మ అంట. ఇది కర్మయోగిలో వస్తుంది. కర్మయోగి మనది సన్యాసి కాదు. ఇది कर्मयोगी क्या है, सन्यासी योग नहीं है. कर्म छोड़ नहीं सकते. సూక్ష్మత ఇస్కా ఏ హే, సూక్ష్మత ఏంటంటే సంకల్పం వరకు కూడా కర్మ అవుతుంది. ఇక్కడ శ్వాస కూడా కర్మ అవుతుంది. కర్మను వదలలేం. శరీరం వదిలేంత వరకు కర్మ చేయాల్సిందే. శరీర్ छोड़ने तक भी कर्म करना. इसलिए ऐसी स्थिति बनाने के लिए, कर्मयोगी बनाने के लिए क्या करना पड़ेगा, कर्मयोगी बनाने के लिए क्या करना पड़ेगा, कर्मातीत स्थिति बनाने के लिए कर्मयोगी बनना पड़ेगा. क्योंकि ब्रह्मा बाबा जो है कर्मातीत बनाना, మన అందరి పాఠాలు కర్మాతీత స్థితిని పొందడం కోసమే కర్మయోగి కావాలి. అందుకని శివ్ బాబా రావడంతో బ్రహ్మబాబా తనువులో కర్మయోగి యజ్ఞ సేవ చేశాడు కదా బాబా. 8 గంటల సేవ. 60 సంవత్సరాల వృద్ధుడైనా కర్మయోగి చేశాడు. కర్మ చేసి చూపించామంటాం మనం ఎగ్జాంపుల్గా. ఎలా కర్మయోగి అయ్యాడు, కర్మాతీత స్థితిని ఎలా పొందాడు. ఎందుకంటే ఈ రోజులో ప్రతిదీ ఏదైతే ఉందో ఏ థోడా కమ్ కర్నా. ఇట కర్మ ప్రతి సమయం ఒకవేళ పరమాత్మని యొక్క స్మరణ లేకపోతే, స్పష్టత లేకపోతే, శ్రీమతం లేకపోతే, గైడ్లైన్స్ లేకపోతే, మార్గదర్శనం లేకపోతే
అతనితో సంబంధం లేకపోతే, కనెక్షన్ లేకపోతే సొల్యూషన్ లభించదు, పొల్యూషన్ అవుతుంది, కర్మలో పొల్యూషన్. अगर कनेक्शन नहीं है बाबा के साथ तो कर्म में पोल्यूशन आ जाएगा, उसको बोलते बंधन, कर्म का बंधन, कर्म का हिसाब किताब, దానిని అంటాం బంధనం, కర్మ బంధనం అంటాం. అందుకని కర్మ బంధనం నుంచి ముక్తులు అవ్వడానికి कनेक्शन क्या है? कर्म करो, मस्ती से करो, कर्म में ఎంజాయ్ करो. कैसे? కర్మ చేయండి, దాన్ని ఆనందించండి. ఎలా? ఎగ్జాంపుల్, ఉదాహరణ, మజ్ను और లైలా కా దేఖా హై నా కహానీ. మజ్ను లైలా కథ విన్నారు కదా. మజ్ను వెళ్తారు, కర్మ చేస్తారు, కానీ లైలా కోసమే చేస్తారు. అంత घनिष्ठమైన ప్రేమ సంబంధం, दोनों का इतना नज़दीक प्यार है, लैला और मजनू का, दोनों आ सकते. तो मजनू जाएगा, कर्म करेगा, लैला को याद करता रहेगा बार 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 बार. जब कर्म छूटा फिर लैला के पास आ जाएगा. అందుకని కర్మ మధ్య మధ్యలో కర్మ చేస్తున్నాం. బాబా అంటాడు, కర్మ కారడే దిల్ యారడే. హృదయం, మనసు తండ్రి పైన ఉండాలి, కర్మ చేతుల పైన ఉండాలి, కర్మ పైన ఉండాలి. మనసు ఎక్కడ ఉండాలి? తండ్రి. ఇలాంటి ఘనిష్టమైన సంబంధం, లవలీనమైన సంబంధం, ప్రేమ సంబంధం ఉన్నప్పుడు ఆ కర్మ బంధనంలాగా అనిపించదు, కర్మ ముక్తులుగా అనిపిస్తుంది. నెక్స్ట్, ఎలా తయారు చేసుకుందాం? కైసా బనాయింగే? కైసే బనే ఫిర్ కర్మయోగి? దాని విధానం ఏంటిది? దాని విధి ఏంటిది? కర్మ మరియు హర్ కర్మకు అలౌకిక్ బనానా పడేగా. ప్రతి కర్మని ఎలా చేయాలి? అలౌకికంగా తయారు చేసుకోవాలి. దినచర్యలో కర్మయోగి ఎలా తయారు చేసుకోవాలి? బ్రహ్మాబాబా దినచర్య, యోగి ఆత్మల యొక్క దినచర్య మన ముందు ఎగ్జాంపుల్ తీసుకోండి. పహలా హమారా కర్మ కైసే షురూ హోతా హై? అమృత వేళ లేవంగానే నేను ఆత్మ పరంధామం నుండి అవతరిస్తున్నా, అవతార పురుషాత్మను, పరంధామం నుండి ఈ శరీరాన్ని ధారణ చేశా, నేను అవతరించినటువంటి ఆత్మను. మళ్ళీ స్వమానం తీసుకోవాలి. ఫిర్ స్వమానం లేనప్పుడుగా షురూ హోరా కరం దినచర్యలో. నేను కల్ప విజయీ ఆత్మను. అందులో ఏం తీసుకోవాలి? స్వమానం తీసుకోవాలి. నేను విజయీ ఆత్మను, కల్ప విజయీ ఆత్మను. సఫలత నా జన్మసిద్ధ అధికారం. నేను భగవంతుని విజయమాలకి కంఠహారాన్ని, గలేక హారం. ఈ కంఠహారం కోసమే భగవంతుడు స్మరిస్తారు. నేను సాధారణమైన ఆత్మను కాదు, నేను మహాన్ కర్త్యం కోసం ఈ ధరణి పైన అవతరించిన విశ్వ పరివర్తక ఆత్మను. స్వమాన్ లేనా పడేగా. స్వమానంతో పాటు చింతన అవసరం. ఉదయం చింతన చేసిన తర్వాత ఒకే సంకల్పంలో స్థిరం అవ్వడం. ఒకే సంకల్పంలో స్థిరమై స్వరూపంలో రావడం. स्थिर होने के बाद क्या करना? स्वरूप में आना पड़ेगा. ये है पहला पावरफुल अभ्यास, पावरफुल दिनचर्या के साथ शुरू होता है. फिर उठा, उठने का बाद फिर चला, మేల్కొనడంతోటే మళ్ళీ నడుస్తాం. నడిచినప్పుడు అనుకోలే మే ఆత్మ ఫరిస్తా, मैं शरीर में नहीं हूँ. घड़िया जैसे ब्रह्मा बाबा चलते फिरते लोग देखते तो फरिश्ता नजर आता. ఎలాగైతే బ్రహ్మా బాబాని నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు చూడంగానే ఎలా కనిపించేది? ఫరిస్తా కనిపించేది. 2 ఫీట్ల పైన కనిపించేవారు. ఈ బాబా కాదు, ఇంకో బాబా కనిపించేది. ఐఎమ్ ఏంజిల్. ఆ స్వరూపాన్ని యాక్సెప్ట్ చేయడం, మధ్యలో డిటాచ్ అవ్వడం. శరీరం పైన, శరీరం వెనుక, లెఫ్ట్ రైట్ అన్ని మనమే చూడాలి. మన యొక్క సంపూర్ణ శరీరాన్ని, ఫరిస్తా స్వరూపాన్ని ఎదురుగా చూడాలి. మనమే ఆ లక్ష్యాన్ని ఎదురుగా చూడాలి. सामने देखना हमारा संपूर्ण शरीर, जैसे ये फरिश्ता है ना, ऐसे सामने अपने आप को देखना. యోగ మే నడిచేటప్పుడు చూసే వాళ్ళే కూడా లైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, हर कर्म को क्या करना है? हर कर्म को क्या करना पड़ेगा? कर्मयोगी बनना है ना. हर कर्म को अलौकिक बनाना पड़ेगा.
कर्म साधारण है, ब्रह्मा बाबा की कर्म साधारण था, पण कैसे था, अलौकिक था, उसमें रूहानियत था. ప్రతి కర్మని అలౌకికంగా ఆత్మీయంగా దింపవలసి ఉంటుంది. ఆ స్మృతిలో ఉన్నప్పుడు అలౌకికత తీసుకురావలసి ఉంటుంది. ఎలా? ब्रह्मा बाबा बैडमिंटन खेलता था शांति स्तंभ के बाद, खेलते खेलते खड़े हो जाता, बच्चे किसके साथ खेल रहे. బ్రహ్మా బాబా బ్యాడ్మింటన్ ఆడేవారు, ఆడుతూ ఆడుతూ ఆగిపోయేవారు, బచ్చి ఎవరితో ఆడుతున్నారు. బ్రహ్మా బాబా ధాన్యం రాళ్ళు వేరుతున్నా కూడా సాధారణ కర్మ వేడుతూ వేడుతూ దృష్టి ఇచ్చేవారు, పిల్లలు ఎవరితో సేవ చేస్తున్నారు. బ్రహ్మా బాబా వాకింగ్ చేసేవారు, వాకింగ్ చేస్తూ చేస్తూ ఆగిపోయేవారు, పిల్లలు ఎవరితో ఆడుతున్నారు. నెక్స్ట్ కూర్చునేటప్పుడు నేను ఆత్మ పరమాత్మ ఛత్ర ఛాయ కింద, పరమాత్మ కిరణాల కింద, జ్యోతి బిందు శివబాబా యొక్క కిరణాలు, ఓ పరంధామ కా చిత్ర కిరణే ఓ ఫెల్ రా హై, దాని కింద కూర్చున్నట్టు, దాని కిరణాలు పడుతున్నట్టు. వేడి ఉందనుకోండి, బాగా ఎండలు పోతున్నాం, చల్లటి కిరణాలు పడుతున్నట్టు, సురక్షా కవచం కంబైన్డ్ జ్యోతి బిందు. ఇలా పరంధామం యొక్క చిత్రాన్ని మనం ఎమర్జ్ చేసుకోవచ్చు. నిలబడేటప్పుడు, కూర్చునేటప్పుడు పరంధాం, నిలబడేటప్పుడు బాబా కంబైన్డ్, బాబా రైటు, బాబా లెఫ్ట్, బాబా బ్యాక్ బోన్, బాబా ముందు ఉన్నారు, నిలబడుతూ నన్ను చూస్తున్నారు. ఈ రకమైన అభ్యాసం. నెక్స్ట్ నిలబడేటప్పుడు ఆత్మిక దృష్టి చూసుకుంటా వైబ్రేషన్ సేవ. నిలబడేటప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళకి వైబ్రేషన్ సేవ, మనసా ద్వారా శుభ సంకల్పం సేవ. అది ఎవరైనా సరే నిలబడి చూసేటప్పుడు, సేవ చేసేటప్పుడు. బ్రహ్మబాబా కూడా సేవ చేశారు కదా, యజ్ఞ సేవ. సేవ ఏం చేశారు? మే నిమిత్త హూ, మే విశ్వ కళ్యాణికారి ఆత్మ హూ, బాబా ముజే కరణ్ కరావన్ హారే, నా ద్వారా భగవంతుడు చేస్తున్నారు, నేను నిమిత్తం. సేవా కట్సే మే ఖుదాయి ఖిద్మత్ గారు, నేను భగవంతునికి సహయోగిని, భగవంతుని యజ్ఞానికి సహయోగి ఆత్మని, ఇలా అనుకున్నాడు. మనం కూడా ఈ రకమైన స్వమానం తీసుకున్నాం అనుకోండి, సేవ చేసేటప్పుడు నేను ట్రస్టీ, నేను నిమిత్తం, చేయించేవారు బాబా నా ద్వారా చేస్తున్నారు. అలా ఆ సేవలో తేలికదనం వస్తుంది, ఆ సేవలో రమణికత వస్తుంది. దానినే కర్మ అంటాం. సేవ యొక్క మరో శబ్దమే కర్మ. సేవని కర్మ అని బిజీ అయిపోతాం కాబట్టి సేవ అంటున్నా ఇక్కడ. అందుకని త్రాగేటప్పుడు, ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నా కదా, ఈ స్థూలం ప్రతిదీ అలౌకింగ్. అవి పీరాం, క్యా పీరాం, పానీ పీరే, జ్యూస్ పీరే, లిక్విడ్ పీరే, జోబీ పీరే. ఏదైతే తాగుతున్నానో, వాటర్ తాగుతున్నాను అనుకోండి, లిక్విడ్ తాగుతున్నా, జ్యూస్ తాగుతున్నా, తాగేటప్పుడు బాబా నాకు జ్ఞానామృతం ఇస్తున్నారు. బాబా నన్ను అమరులుగా తయారు చేయడానికి వచ్చారు. బాబా నన్ను 21 జన్మల వరకు అమరులుగా తయారు చేయడానికి వచ్చారు. నేను జ్ఞానామృతాన్ని సేవిస్తున్నాను. అంటే కర్మ సాధారణం. కర్మ వెనక సంకల్పం ఏంటిది? అలౌకికమై ఉండాలన్నమాట. ఇది. నెక్స్ట్ తినేటప్పుడు ఖాతే సమయ్ బ్రహ్మ భోజన్, స్వయం భగవంతుడు ఈ ప్లేట్లో వచ్చింది భోజనం, భోగు పెట్టేటప్పుడు ఈ బ్రహ్మ భోజనాన్ని స్వీకరించడానికి దేవతలు పరితపిస్తారు. కానీ స్వయం భగవంతుడు బ్రహ్మ భోజనాన్ని నన్ను స్వీకరించడానికి ఇచ్చారు. నేను ఎంతటి భాగ్యశాలి ఆత్మను. దేవతలు కూడా భాగ్యం లభించదంట. బ్రహ్మ భోజన్ దేవతों को भी नहीं मिलता है, क्योंकि ऐसा भोजन पवित्र भोजन, तो भोजन करते समय भी बाबा की आत्मा. इसलिए ब्रह्मा बाबा को दिखाया ना, సింగి ఖా రా, సింజి మునకాయ తింటున్నారు కదా. మునకాయ అంటారా తెలుగులో? మునకాయ తింటున్నాం. తినేటప్పుడు ఏకాంత్, బాబాకే యాద్ మే, కోయి బాత్ నై, ఏ మాటలు లేవు. తినేటప్పుడు తండ్రి స్మృతిలో. ఇలాంటి శక్తిశాలి స్మృతి ఉన్నప్పుడు ఇవన్నీ కర్మయోగిలో వస్తుందండి. అంటే కర్మయోగిగా ఎలా అవ్వాలంటే ఇలా తినేటప్పుడు, తాగేటప్పుడు, చూసేటప్పుడు. దేఖతే సమయ క్యా దేఖనా, మస్తక మణి
విషసర్పం శరీరం, విషసర్పంలో మణి కనిపించాలి, జ్యోతి బిందు మణి. ప్రతి ఆత్మ పురుష్, ప్రతి ఆత్మ పరమాత్మ సంతానం, ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయిస్తుంది, ప్రతి ఆత్మ తమ తమ భాగ్యానుసారంగా పార్ట్ ప్లే చేస్తుంది. ఆత్మిక స్మృతి కావాలి ఇక్కడ. ఆత్మని చూస్తూ శుభభావన, శుభకామన. ఆత్మను చూడడం వల్ల కామక్రోధాలు రావు, ఆత్మను చూడడం వల్ల సద్గుణాలు వస్తాయి, ఆత్మను చూడడం వల్ల సహోదర దృష్టి వస్తుంది. ఇది కర్మయోగి. అందుకనే బ్రహ్మాబాబా యొక్క ఆదిలోనే డైరీలో పిహెచ్డి చేశారు. రాధా ఆత్మ, యశోద ఆత్మ, నారాయణ ఆత్మ, ఆత్మ, ఈ ఆత్మ. అందుకని మనము కూడా ఈ అక్కెలైనా, అన్యలైనా, మాతలైనా, వృద్ధులైనా, పిల్లలైనా, పిలకాయలైనా, యంగులైనా, కుంటోలైనా, ముగ్గోలైనా, గుడ్డోలైనా, పేదవాళ్ళైనా, అడుక్కునే వాళ్ళైనా ఏ రూపంలో చూడాలి? ఇలాంటి విభిన్న నాటక రంగస్థలంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆత్మ స్టేటస్ చూడాలి, నో బాడీ స్టేటస్. గరీబ్ హే, గరీబ్ దేకింగే, మజ్దూర్ హే, కూలీ వాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు. కానీ దృష్టి ఏది ఉండాలి? ఆత్మిక దృష్టి రావడం వల్ల సహోదర దృష్టి, దయా దృష్టి, క్షమా దృష్టి, దాతా దృష్టి, ఇవన్నీ దృష్టిలు కలుగుతూ ఉంటాయి మనకి. దైహిక దృష్టి కలిగితే జాతి దృష్టి, కులాలు, వృత్తులు, జాతులు, భాషలు, హద్దులు వచ్చేస్తాయి. మరి కర్మయోగి అనగా బేహదులో వెళ్ళాలి కదా, అలౌకి కదా. అందుకనే ఏ రూపంలో చూడాలి? ఆత్మిక దృష్టి. నెక్స్ట్ నిద్రపోయేటప్పుడు, సోతే సమయం. अभी हम 10 बजे सोएंगे तो ड्रेस क्या करेंगे? ये ड्रेस में रहेंगे, निकालना पड़ेगा ना. तो ऐसा ही निद्रपोయేటప్పుడు मैं आत्मा अकेली हूँ, पाठ पूरा हो गया, अब घर जाना है, शिव बाप की गोद में सो गई हूँ. తండ్రి ఒడిలో నేను ఆత్మ. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు డ్రెస్ తీస్తామా, తీయమా? డ్రెస్ తీసే కదా నిద్రపోయేది. ఈ డ్రెస్సులో అయితే నిద్రపోం కదా. అసలే నైట్ డ్రెస్ వేసుకుంటాం కదా. మరి మన నైట్ డ్రెస్ ఏంటిది? మే ఆత్మ అకేలి హూ, ఏ డ్రెస్ నికన్నా స్థూల దేహం నుండి అతీతమైన జ్యోతి బిందు ఆత్మ పరం ధామంలో శివ తండ్రి యొక్క వడిలో నిద్రపోయావు. కైసే సోనా హై? ఉస్ పరం ధామ్ పీछे देख रहे ना, జ్యోతి బిందు ఆభామండల के बीच में మే ఆత్మ లహర్తీ హుయి. ఆ సాగరంలో మునకలు వేస్తూ శివ తండ్రి యొక్క వడిలో రిలాక్స్గా నిద్రపోయాను. బాబా ఈరోజు డ్రామా పూర్తయిపోయింది, ఫుల్ స్టాప్. అన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టి, బాబా ఈరోజు నా యొక్క పాత్ర పూర్తయిపోయింది, రిలాక్స్. ఇది నెక్స్ట్. ఇలా అమృత వేళ మరి ఈవినింగ్ మెడిటేషన్. అమృత వేళ పవర్ఫుల్ అయింది, ఈవినింగ్ మెడిటేషన్ సంధ్యాకాల సమయం. क्योंकि संध्याकाल का भी यादगार है ना, देवी देवता आसमान में रमण करते हैं, షేర్ కడితే మొదట పవర్ఫుల్ అమృత వేళ ఎలా చేయాలని తెలుసుకున్నాం. రెండోది సంధ్యాకాలం వేళ ఒక గంట కూర్చొని చేసినప్పుడు పవర్ఫుల్, విశ్వాన్ని సకాశిచ్చేది ఆ టైంలో. ఎందుకంటే రోజు మొత్తం ట్రస్టీగా అయి మధ్య మధ్యలో అశరీరీ అభ్యాసం పెట్టుకొని తర్వాత విశ్వాన్ని సకాశిచ్చే సేవ చేసినప్పుడు, ఈ రెండు పవర్ఫుల్గా ఉన్నప్పుడు కర్మయోగిగా అవ్వడానికి ఇదే ఫౌండేషన్. అమృత వేళ సంధ్యాకాలం యొక్క సమయం ఏదైతే ఉందో, సాయంత్రం యోగం, ఈ రెండు కలిసినప్పుడు ఇదే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారానే ఈ స్థితి తయారవుతుంది. కర్మయోగి అన్నారు కదా, చాలామంది కర్మయోగి అని ఒకటి మైకు బట్టి ఒకటే స్పీకర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కర్మ వచ్చేసరికి విసుగుపడతారు, కర్మలో బంధనం అనిపిస్తుంది. అట్లా కాదు, ఈ రకమైన రోజు రోజుకి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు దీనివల్ల వచ్చేటటువంటి లాభం, फायदा क्या है, इसके बारे में देखेंगे अभी. कर्मयोगी कैसे बनना, इसके लिस्ट निकला. కర్మయోగి ఎలా అవ్వాలి, ఎలా లేవాలి, తినేటప్పుడు, తాగేటప్పుడు, చూసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఈ 5-6 విషయాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్కే లాభ్ క్యా హై, లాభం ఏంటిది? నెంబర్ 1, ఈ రకమైన అభ్యాసం జ్ఞాన యోగాలు పవర్ఫుల్ ఫౌండేషన్ గట్టిగా ఉన్నప్పుడు, పునాది గట్టిగా ఉన్నప్పుడు, ఇదే బ్రహ్మబాబా ఇదే దాది వాళ్ళు చూసాం. న్యాచురల్ దినచర్య
ఏ రోజు మిస్ కాలే. మమ్మది కూడా చూడండి, ఒకరోజు మమ్మ 11 గంటల వరకు మేలుకుంది. మమ్మ 11 बजे तक 11:30 हो गया, कोई वीआईपी आया था. फिर 2 बजे उठ के తపస్య చాలు. మళ్ళీ 2 గంటలకు లేచి తపస్య. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ప్రియుడు, ఆ ప్రియోత్తముడు, అతనికి నేను అపార్ట్మెంట్ ఇచ్చా, భలే వీళ్ళకి ఇచ్చాను సాధారణంగా, అతడు వస్తున్నారు, అదో నష. మళ్ళీ లేచింది. ఈరోజు సేవ పేరుతోటి ఆ ప్రోగ్రామ్ ఓ ప్రోగ్రామ్ అని మనం అలసిపోతున్నాం, సేవలో బందీ అయిపోతున్నాం. ఈ ఫౌండేషన్ లేక లౌకికాన్ని అలౌకికం దృష్టికోణం అన్ని చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇలా అవుతాం కర్మయోగిగా. మరి ఈ రకమైన ప్రాక్టీస్ ఉన్నప్పుడు దాని లాభం ఏంటిది? ఉస్కా ఫాయిదా క్యా హోగా ప్రాక్టికల్. ఉస్కా నెంబర్ 1 ఫాయిదా, కర్మ యొక్క ప్రభావం మన పైన పడదు. कर्म करेंगे, कर्म का प्रभाव हमारे ऊपर नहीं पड़ेंगे, मन के ऊपर नहीं पड़ेंगे. मन पावरफुल रहेगा, मन का राजा रहोगे आप. కర్మ పరిణామం యొక్క చింత ఉండదు. ఏం చేయాలి, ఎందుకు చేయాలి క్వశ్చన్ మార్క్ కదా, రిలాక్స్గా ఉంటుంది ఈ అభ్యాసం. డిటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్, న్యారా ప్యారా అభ్యాసం, మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోలు, స్వమానం యొక్క అభ్యాసం ఈరోజు చేసినప్పుడు కర్మ యొక్క కర్మ పరిణామం కూడా చింత ఉండదు. ఎందుకు? చేయించేవారు బాబా సేవ అనుకున్నాం కదా, నిమిత్తం అనుకున్నాం కదా, అందుకని ఇది రాదనమాట. దానికి అస్త్రం ఇది. నెక్స్ట్ ఈ రకమైన అభ్యాసం ఉన్నప్పుడు మూడవది నియరెస్ట్ డియరెస్ట్ బనేంగే. కిస్కా? శివబాబాగా. నియరెస్ట్ అంటే చాలా సాన్నిధ్యం యొక్క అనుభూతి అవుతుంది. మళ్ళీ డియరెస్ట్ అతి ప్రియంగా అనిపిస్తాం శివబాబాతో. अभी अभी चली ना मुरली, नियरेस्ट डियरेस्ट कौन बनेगा. कर्म में 500 रुपये का अभ्यास करो बोला बाबा ने, है ना. అందుకనే కర్మలో బాబాకి మనము అతి సాన్నిధ్య అనుభూతి. అంటే బాబా ఎక్కడో అనిపించదు, ఫోర్స్ అనిపించదు. బాబాను స్మృతి చేయడం, బాబా అనగానే రోజు మొత్తం కర్మయోగిలో దీవెనలు సంపాదించగానే అతుక్కుంటాం బాబాకి. బాబా మనకి ఎప్పుడు దూరం అనుభవం కాదనమాట. మూడోది అతి ఇంద్రియ సుఖం, మస్తానా. మై హోగి మస్తీమే, ఆగలగి బస్తీమే, ప్రపంచం ఏమైనా కావచ్చు, ఉతల పతల కావచ్చు. ఇప్పుడు న్యూస్ వింటున్నారు కదా, ఆ బాంబులు ఈ బాంబులు, అలజడి అలజడి. కానీ మనమేమవుతున్నాం? అతీంద్రియ సుఖం, ఇంటర్నల్లో లోపల ఈ రకమైన ఇందులో రమణం చేసినప్పుడు ఆత్మ తృప్తిగా శక్తిశాలిగా అయిపోతుంది. మూడోది తప్పులు జరగవు. ఈరోజు అన్నారు కదా, अगर योग होगा, बुद्धि योग होगा, बाबा के साथ होगा, कर्म विकर्म नहीं बनेंगे. వికర్మలు జరగవు, కర్మయోగులుగా అవుతాం. వికర్మలు జరగవు అన్నాడు బాబా. అందుకనే బ్రహ్మ చరిత్ర గురించి చెప్పండి అందరికీ. ఈరోజు आज का मुरली में बताया ना, ब्रह्मा के बारे में एक्यूप्रेशन बताओ. ఆది దేవ ప్రజాపిత బ్రహ్మ, ఎలా బ్రహ్మగా అయ్యారు, ఆది దేవుగా అయ్యారు, ఆయన చేసి చూపించారు కదా. ఫాలో బ్రహ్మ బాబా. అందుకనే కర్మలు వికర్మలు జరగవు అన్నమాట. కర్మలు శ్రేష్ఠ కర్మలుగా అవుతాయి, కర్మలు ఫలదాయకంగా అవుతాయి, కర్మలో కర్మయోగులుగా అనిపిస్తుంది, కర్మ బంధనంగా అనిపించదు, కర్మ ముక్తులుగా అనిపిస్తుంది. కర్మ బంధన ముక్తులు, కర్మ చేస్తున్నాం, దాని బంధనం అనిపించదు అన్నమాట. నెక్స్ట్ ఏకాగ్రత ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కర్మే బి ఏకాగ్రత ఉంటుంది. కర్మలో యాక్టివ్ అలర్ట్నెస్ అవేర్నెస్ వచ్చేస్తుంది. కర్మలో ఏంటిది? యాక్టివ్. कोई भी कर्म करेंगे हम एक्टिव रहेंगे, अलर्ट रहेंगे, और क्या रहेंगे? अवेयरनेस रहेंगे. సఫలత మిలేగి సహజంగా. అందులో సఫలత కూడా ఎలా లభిస్తుంది? కష్టం అనిపించదు, కానీ ఇంకా బహుత్ మెహనత్ కర్నీ పడుతుంది. క్యూ? చాలామందికి కర్మ చేయాలంటే చాలా కష్టపడబట్టుకుంటుంది, జుట్టు పట్టుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకు? తొందరగా సహయోగి లభించారు. ఎందుకు? ఎవరికి లభించేది తొందరగా సహయోగి? కర్మలో సఫలత ఎందుకు రాదంటే హద్దులో ఉంది స్వార్థం. स्वार्थ है कुछ ना कुछ, तो उनको सफलता जल्दी नहीं मिलेगी, मेहनत करनी पड़ेगी. इसमें सफलता इजी मिल जाएगा. नेक्स्ट कर्म के साथ साथ बाबा का साथ अनुभव करेंगे. छत्र छाया, బాబా సాత్ హై, బాబా కరానే వాలా హై. బాబా చేయించేవారు, బాబా చేస్తున్నారు, మేము నిమిత్తం అనుకుంటాం. పదవది కర్మాతీత స్థితి. ఈ రకమైన అభ్యాసం చేసినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది.
దినచర్యతో పాటు లౌకికాన్ని అలౌకికమైనప్పుడు స్వమానం పెట్టుకొని చింతన చేసి నిమిత్త భావన, ఆత్మిక దృష్టి, ఇవన్నీ ఫౌండేషన్ అన్నమాట. లోపల అంటే ఒక ఫరిస్తగా అవ్వడానికి, కర్మాతీత అవ్వడానికి ఇన్ని ఐటమ్లు కలిపితే అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ నష్టం. ఒకవేళ చేయలేదు, ఇలానే నడుస్తున్నా, ఇస్మే ఏ డాల్ దేనా प्रभुलिंगम ये हाँ, अगर मैं नहीं किया तो क्या हो गया, इतना मेहनत कौन करेगा, तो ये सारा झेलना पड़ेगा. నష్టం ఏంటిది? ఒకవేళ నేను తింటున్నా, తాగుతున్నా, నార్మల్ లైఫ్ జీవిస్తున్నా, నార్మల్గా నడుస్తున్నా, ఈ అనుభవాలు ఏది జరగదు. అతీంద్రియ సుఖం, పరమాత్మ సాన్నిధ్యం. మైండ్ను ప్రభావం పెట్టవలసి ఉంటుంది, మైండ్ను బరువు పెంచవలసి ఉంటుంది. మరి ఎందుకు బరువు పెంచేది? బాబా బరువు తీసుకోవడానికి వచ్చారు కదా. అందుకని ఎన్ని అనుభవాలు లేకపోతే ఇవన్నీ नष्टम वस्तुदी. नष्टम ఏంటిది? अगर नहीं किया हम अभ्यास इस तरीके से, कर्म योगी स्थिति नहीं बनाया तो उसका नुकसान क्या? बाबा बोल रहे देखो, నష్టం ఏందయ్యా అంటే ఒకవేళ ఈ రకమైన అభ్యాసం చేయలే, లభించిన ఈ బ్రాహ్మణ జీవితాన్ని లాభం తీసుకోలేదనుకో, నెంబర్ 1 కర్మ బంధనలుగా అవుతాం. చిన్న చిన్న పనులన్నీ పెద్దగా అనిపిస్తాయి. छोटी छोटी काम जो है ना वो बड़ा हो जाएगा और कर्म बंधन लगेगा. छोटी छोटी बातों को बड़ी कर देंगे. చిన్న చిన్న విషయాలు దూది లాంటిది పర్వతాల్లా కనిపిస్తాయి అన్నమాట, కొండంతా కనిపిస్తాయి. దూది అంత విషయాలే, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూడడం, మళ్ళీ ఒకటే ఏడుపుస్తాం. యోగం ఉండట్లేదు, యోగం కుదరట్లేదు, బాబా బుర్ర తింటూ ఉంటారు, ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉంటాం, బాబా మా పని అట్లా జరగలేదు, మీరేం చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల ఇలా అయింది. ఏడుస్తాము, అరుస్తాము, ఇంకొకటి ఏం చేస్తామంటే కరుస్తాము కూడా. रोते रहेंगे, बाबा का दिमाग भी खराब करते रहेंगे ऊपर से क्योंकि ప్రాక్టీస్ नहीं किया आपने. ఇన్ని ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ రిజల్ట్. మరి కర్మయోగిగా కాకపోతే దీని రిజల్ట్ అనమాట. నెక్స్ట్ దేహదారి ఆకర్షణ में आएंगे, उसको పోస్ట్ పొజిషన్ में जाएंगे. దేహదారి ఆకర్షణ వెళ్ళిపోతాం, వాళ్ళ ప్రభావంలో వెళ్ళిపోతాం, వాళ్ళ కర్మ ప్రభావంలో వెళ్ళిపోతాం, సంస్కారాల తగులుబాటులో వెళ్ళిపోతాం. కానీ బ్రహ్మాబాబాని చూశాం కదా, ఎన్ని వికట పరిస్థితులు బ్రహ్మాబాబా ముందు వచ్చింది. బ్రహ్మాబాబా ముందు ఎన్ని భీమోత్సమైన పరీక్షలు వచ్చింది. కానీ బాబా దాని యోగ బలము ద్వారా, కర్మ యోగము బలము ద్వారానే ఎదుర్కొన్నారు. అపకారి పైన ఉపకారం అన్నాడు. ఎన్ని నిందలేసేవాడు ఆర్య సమాజ్ అతను. ఏక ఆర్య సమాజ్ థా, ఓ బ్రహ్మాబాబాకు రోజు గాలి దేతా, రోజు గ్లాని చేసేవాడు, రోజు నిందించేవాడు ఒక ఆర్య సమాజ్ అతను. जगदीश भाई को बाबा नाडू बच्चे मेरा परम मित्र है, वहाँ बटा है, उसको जाके स्पेशल टोली दे के आ जा. आज थोड़ा कोई बात करते तो फीलिंग. ఈరోజు ఒక చిన్న విషయం పెద్దవాళ్ళు, పెద్ద అక్కయ్య, పెద్ద అన్నయ్య ఎవరో ఒకరు చెప్పారు, అలా కాదు ఇలా అనే సరే మన ముఖాలు మారిపోతాయి. చిన్న చిన్న విషయాలు చిన్నపుచ్చుకుంటాం, అలిగిపోతాం, సంబంధాలు పాడు చేసుకుంటాం, లేదు అంటే మనసులో పెట్టుకుంటాం. కానీ బ్రహ్మాబాబాకు నిందించిన ఒక వ్యక్తి బాబా అంటున్నారనమాట, జగదీష్ భాయ్కి బచ్చే నాకు పరమ మిత్రుడు అక్కడ ఉన్నాడు, ఆయనకు ఇది స్పెషల్ టోలీ ఇచ్చిరా. బేహద్ విశాల భావన. అందుకనే కర్మయోగి అంటే ఇది, కర్మయోగి యొక్క రిజల్ట్. అది లేదంటే ఇలాంటి నష్టం వస్తుంది. నెక్స్ట్ సమయం పైన ఫుల్ స్టాప్ పెట్టలేం, వ్యర్థ చింతన నడుస్తుంటుంది. ఇసుక నుక్సాన్ క్యా హై, క్వశ్చన్ మార్క్ చల్తా रहेगा. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఫుల్ స్టాప్ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోగంలో కూడా ఏడుస్తుంటాం, బాబా బాగు చేయండి బాబా, బాబా మీకోసమే కదా బాబా, మీరే కదా బాబా చేయించారు, బాబా మీరే కదా నన్ను తీసుకొచ్చారు. ఇక బాబా ముందు కూర్చొని ఏడుస్తారు, రోతే రేంగే, బాబాకి ఆగే भी రోతే రేంగే. उस समय డ్రామా జ్ఞానాన్ని కూడా మర్చిపోతాం. क्योंकि బాబాతో సాక్షి ఓకే దేక్తానా, ఈ సాక్షి ఉండే అభ్యాసాన్ని కూడా మర్చిపోతాం. మరి ఇన్ని ఏడుపులు అవసరమా? బాబా అయితే హర్షితమవుతుంటారు డ్రామాని చూసి. బాబా డ్రామాకు దేకే హర్షిత అవుతాయి, బాబా డ్రామాని చూసి చాలా హర్షితంగా అవుతారు. కానీ పిల్లలు ఏం చేస్తారు, డ్రామాని మర్చిపోయి ఏడుస్తారు, ఒకరిలో ఇరుక్కుంటారు. ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇంత ఉన్నతమైన జ్ఞానం, ఇంత ఉన్నతమైన జన్మ. ఎందుకంటే కాల చక్రము 5000 సంవత్సరాల తర్వాత శివ బాబా ఒకసారి వచ్చారు కదా. एक ही बार आता है ना, 5 साल के बाद एक ही बार आता है. फिर हम कब मिले भाई? हम भी तो 5 साल के बाद मिले.
మన బ్రాహ్మణ పరివారం కూడా ఎప్పుడు కలుసుకున్నాం? మనం కూడా 5,000 సంవత్సరాల తర్వాతే కలుసుకున్నాం కదా. కానీ ఇది మర్చిపోతాం, భక్తులుగా అయిపోతాం. భక్తి జైసా బంజే అడుక్కుంటా ఉంటాం, వెతుక్కుంటా ఉంటాం. బ్రాహ్మణోసే బి మాంగే ముజే దువాయి దేదో. ముందేమో నువ్వు అరిచినావు కదా అందరిపైన, దుఃఖించినావు కదా, ఇప్పుడు అడుక్కుంటున్నావు దువాయి దేదో బస్. మాంగనేకి నోబతి భక్తి టైప్ అనమాట. అడుక్కుంటాం, బాబా నాకు హెల్ప్ చేయండి, బాబా మా వాళ్ళని బుద్ధి తాళం తెరచండి. బాబాకు భోగు పెడతాం, బాబాకు భోగు బి లగాతే ఏ కామ్ హోజా. భోగు కూడా పెడతాం, బ్రహ్మభోజనాలు కూడా పెడతాం. ఇట్లా జరగాలి అట్లా. ఇవన్నీ భక్తుల లిస్టులో వస్తారు. అరే ప్రాక్టికల్ రైట్ హ్యాండ్ వన్నప్పుడేగా. ప్రత్యక్షంగా ఇక్కడ రైట్ హ్యాండ్గా అవ్వవలసి ఉంటుంది. దేహాభిమానాన్ని కరగమించవలసి ఉంటుంది, తెంచవలసి ఉంటుంది. సంబంధాలు మనోబుద్ధితోటి మోహం ఏదైతే ఉందో అప్పుడు వెళ్ళి అవుతాయి. లేదు అంటే హద్దులో వచ్చేస్తాం. చిన్న చిన్న విషయాల హద్దు. ఇలాంటి మహాన్ ఉన్నతమైన ప్రాప్తి, మహాన్ ఉన్నతమైన జ్ఞానం నుండి మనం వంచితులమైపోయి పశ్చాత్తాపుల లిస్టులో వచ్చేస్తాం. పశ్చాత్తాపులు, ఏం చేశాను నేను, సమయం ఎక్కడ పోగొట్టుకున్నాను అనేటువంటి సమయం గంట మోగినప్పుడు మన మనసు తింటూ ఉంటుంది. భలే మన జ్ఞానంలో ఎన్ని సంవత్సరాలైంది అంటుంటాం, ఇతనా సాల్ హో గయా, పని జ్ఞానం ఎంత నడుస్తుంది, జ్ఞాన్ కిత్నా చల్ రహా హమారే అందర్. అందుకనే సావధాన్ అంటాడు బాబా. కర్మల పైన బహుత్ అటెన్షన్ పెట్టాలి. అందుకనే జీవన ముక్త స్థితి, ఈ మహాన్ ఉన్నతమైన జ్ఞానాన్ని ఆ ఉన్నతమైన తండ్రి వచ్చి మనకి సర్వ హద్దుల నుంచి సర్వ ప్రాప్తుల జీవితాన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వంచితులు అవ్వాలి? అందుకనే దీనిపైన ఒక కథ ఉంది కదా, ఎలా జీవించాలి, కైసే జీనా, ఇస్పే భీ एक कहानी है ना, कैसे जीना है वासु, जीना कैसे. जनक महाराजा कहानी है ना, जीवन मुक्त स्थिति, जनक महाराजा का कहानी. జీవన్ బంధన్ సే జీవన్ ముక్త్ కైసే భయ. జనక్ మహారాజులు అంటే ఎవరు? గృహస్థమేగా. गुरु शिष्य का कहानी. गुरु बोलता है शिष्य को, एक जनक महाराज वहाँ जाके पूछो जीवन मुक्त क्या होता है. वो आता है जीव, फिर जनक महाराजा वो शिष्य आता है महात्मा, उसको एक दीप जलाता है. ऐसा करो, अटेंशन इस पे रहे, पूरा राजमहल घूम के आओ, बीच बीच में खिड़की भी है, हवा भी चलेगी, हवा का झोंका भी आएगा, आपको संभालना है दीप. फिर पूछा, सब देखा, फिर बोलता राजन अटेंशन तो यही था, यही तो जीवन मुक्ति है, अटेंशन कहाँ है आपका. గురు శిష్యుల ఒక కథ ఉంది ఇందులో గురు శిష్యులు అనమాట. గురువుగారు చెప్తారనమాట శిష్యుడికి, జీవన్ బంధన్ ముక్తులు కావాలి, జీవన ముక్తి స్థితి కావాలంటే జనక్ మహారాజు ఎగ్జాంపుల్ ఉన్నాడు చూడమంటాడు. జనక్ మహారాజులు ఎవరు? ఒక రాజ్యానికి ఒక రాజు జనక మహారాజు గారు. అప్పుడు శిష్యు వెళ్తారనమాట మహాత్మా జనక మహారాజు దగ్గర. రాజుగారు గురువుగారు చెప్పారు, మీరు జీవన ముక్త స్థితిలో ఉన్నారంటగా, జీవనం బంధనం నుంచి, అది ఎలా సాధ్యమైంది చెప్పగలరా అంటే, సరే చెప్తాను, తర్వాత చెప్తాను, నాకు కొంచెం పని ఉంది, ఒక పని చేయి, ఇది దీపం ఇస్తున్నాను, రాజ్య మహల్ మొత్తం తిరిగిరా, కానీ అక్కడక్కడ కిటికీలు యొక్క ద్వారము ఓపెన్ ఉంది, ఆ ద్వారం నుంచి గాలి యొక్క ప్రవాహం వస్తూ ఉంటుంది, కానీ ఈ దీపం ఆరిపోకుండా, ఇది కండిషను, ఈ దీపం ఆరిపోకుండా మొత్తం తిరిగేసి రండి అంటాడు. మొత్తం తిరిగేసి వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు రాజు అడుగుతారు, మొత్తం చూసినావా రాజమహల్ ఎలా ఉందంటే, ఎక్కడ చూశానండి రాజుగారు, అటెన్షన్ మొత్తం దీపం ఆరిపోకుండా దానిపైనే ఉంది అంటాడు అనమాట. అప్పుడు రాజుగారు అంటారు, ఇదే జీవన ముక్త స్థితి, ఇదే జీవన బంధం నుంచి జీవన ముక్తులయ్యే స్థితి. అంటే కార్య వ్యవహారం చేస్తూ, తింటూ, తాగుతూ, నడుస్తూ ఇక్కడ కూర్చోవాలి. యహీ తో బ్రహ్మ బాబా కి థా ఖాసియత్. బ్రహ్మ బాబా క్యా థా, చల్తా తా బచ్చోं के साथ, వాకింగ్ కడతా తా, వాకింగ్ చేసేవాడు బ్రహ్మబాబా, మళ్ళీ ఆగిపోయేవాడు బచ్చే ఎవరితో. బాబా బ్యాడ్మింటన్ ఆడేవాడు, బాబా జ్యూస్ తాగేవారు, బాబా శరీరాన్ని కూడా మసాజ్ చేయించేవాడు. అంటే శరీరంలో కూడా ఫిట్నెస్ ఉంచాడు, ఏది ఇంబ్యాలెన్స్ చేయలేదు బాబా. ఇవన్నీ చేయిస్తూ కూడా పిల్లలతో చేయించాడు. సాధారణమైన వర్క్, ఆ వర్కులో కూడా నష, నా భాగ్యం కూడా తయారు కావాలి. బాబా చెట్టు నాటేవాడు, బాబా చేసిన ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయింది మధువన్లో. హేనా వాసు, एक एक कर्म का एक एक डिपार्टमेंट बन गया बाबा का, है ना. बाबा ने पेड़ लगाया तो गार्डन डिपार्टमेंट बन गया, భోజన तो బ్రహ్మ భోజన భండారా బని గయా. బ్రహ్మ బాబా చేసిన ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ తయారైందండి ఇక్కడ. అందుకనే కర్మయోగి బ్రహ్మ బాబా మనని కూడా ఈ రోజు వరకు 69 నుంచి
2026 ఈ క్షణం ఈ సమయం వరకు మన అందరినీ ఆహ్వానం చేస్తున్న లౌకిక లోకం, అవ్యక్త లోకంలో రండి పిల్లలు రండి, మీరు నా సమానంగా కాండి, ఎక్కడ ఇరుక్కోకండి, ఎక్కడ కన్ఫ్యూజన్లు రాకండి, ఎక్కడ చింతలు రాకండి. నేను ఎలాగైతే ఈ సాకార మనుష్య లోకంలో ప్రాక్టికల్గా కర్మ చేసి చూపించానో మీరు కూడా నా మార్గంలో అనుసరించండి. 2 భుజాలు చాపుతూ ఇప్పటి వరకు కూడా బాబా మన అందరినీ ఆహ్వానం చేస్తున్నారు. సూక్ష్మంగా మనందరికీ శక్తి తినిపిస్తున్నారు, శక్తి ఇస్తున్నారు. అమృతవేళ బ్రహ్మ ముహూర్తంలో తల్లి వలె పాలన చేస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే మనకి ఉదాసి నిరాశ వస్తుందో అప్పుడప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారు. శివబాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కానీ బ్రహ్మబాబా యొక్క సపోర్ట్ ఈ అవ్యక్త మాసంలో మల్టీపర్పస్ అయి ఉంటుంది మనకి. ఎందుకంటే తన పిల్లలం కదా, ఆది పిత యొక్క పిల్లలం కదా, ప్రజాపిత బ్రహ్మ కుమారులం కదా, మనం బ్రహ్మ సంతానం కదా. అందుకని ఆ బ్రహ్మబాబా ఆది దేవుడు ప్రజాపిత అయి మన అందరినీ ఆహ్వానం చేస్తున్నారు. సో మా చిన్న అనుభవం చూడండి, మనకి కర్మయోగి లైఫ్ ఎలా ఉంటుంది. ఇక్కడ మా యొక్క దినచర్య చెప్తాం ప్రాక్టికల్గా. మేము 20 సంవత్సరాల జీవన వ్యవధిలో 20 రోజుల అనుభవం ఎలా చేస్తున్నాం. కర్మని మన ఇంట్రెస్ట్గా, రుచితో, అవేర్నెస్, అలర్ట్ అయ్యి ఆత్మిక స్థితిలో కర్మ చేసినప్పుడు మనకి సుఖదాయకమైన కర్మలు చిన్నగా అనిపిస్తాయి. రోజులు తక్కువ అయిపోతాయి, గంటలు తక్కువ అయిపోతాయి. ఎలా మా దినచర్య, చిన్నటి దినచర్య చెప్తాం. ఉదయం మాకు ప్రారంభమవుతుంది 3 గంటలకి. టెంపరేచర్ ఇక్కడ చూసినట్లయితే 30 - వెళ్ళిపోతుంది. ఈ జనవరి మాసంలో ఉదయమే లేచి స్నానం చేసి, ఎలాగైతే బాబా పైనుంచి వస్తున్నట్లట్లా స్వమానం తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి ఏం సంకల్పం తీసుకుంటాం, చింతన చేసుకుంటూ, మురళి వినుకుంటూ ఆ బాబా రూమ్ దగ్గర కూర్చొని, లేకపోతే మెడిటేషన్ సంఘటనలో కూర్చున్నప్పుడు భలే మజా వస్తుంది. బాబాతో పిక్నిక్ చేయడానికి వెళ్తున్నాను, బాబాతో ఆత్మిక సంభాషణ జరుపుకుంటాను. ఉదయమే ఎవ్వరు లేరు, నేను బాబా. మజా వస్తుంది ఆ అమృతవేళ బ్రహ్మ ముహూర్తం. మళ్ళా నెక్స్ట్ ఈ రకమైన అభ్యాసం, చింతన, మంథనం, మురళి విన్న తర్వాత బ్రహ్మబాబా బ్యాడ్మింటన్ ఆడారుగా. శరీరం కూడా ఫిట్నెస్ కావాలి కదా. కర్మబంధనం అంటే శరీరం లావుగా ఉంది, ఆత్మ ఎనర్జీ లాగుతూ ఉంటుంది, ఇంకా ఎక్కడ యోగం అవుతుంది. అందుకని ఫిట్నెస్ కూడా అవసరం. ఒక కర్మయోగికి, ఒక యోగి యొక్క లైఫ్ స్టైలు, శరీర ఫిట్నెస్ కూడా అవసరం. అందుకని మేము కూడా బ్యాడ్మింటన్ ఆడతాం. మార్నింగే ట్యాక్సీని బయటికి వెళ్తుంది, యాక్టివ్ అయిపోతుంది మైండ్. మళ్ళీ 7 నుంచి 8 మురళి కదా. టైమింగ్ చూడండి, ఇక్కడ 5:30 నుంచి 5, 6 నుంచి 6:30, 6:40 వరకు బ్యాడ్మింటన్ అయిపోయిందా. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసరికి 7 నుంచి 8 ఏంటిది మురళి. మాకు 7:15కి లేవలసి ఉంటుంది మురళి, ఎందుకంటే సర్కంటెన్స్ పరిస్థితి అనుసారంగా. మళ్ళీ 8ంటికి సేవ అలర్ట్. 8 నుంచి 12 వరకు అందులో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, బయట వాళ్ళు ఉంటారు, లోపల వాళ్ళు ఉంటారు, అజ్ఞాని ఆత్మలు అంటే వర్కర్స్ ఉంటారు, లేబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మేనేజ్మెంట్ నిలిపించాలి. ఎందుకంటే 8ంటికి రాగానే లేబర్ వచ్చి నిలబడతారు, మరి వాళ్ళని ఎలా నడిపించాలి. నేను ఎంత యాక్టివ్గా ఉండాలి, నా మైండ్లో ఎంత ప్లానింగ్ ఉండాలి. మళ్ళీ ఇవన్నీ చేస్తూ చేయించేవారు బాబా. మధ్యలో వేరే విషయాలు కూడా వస్తాయి, సాధారణ విషయాలు వస్తాయి, కొన్ని పరీక్షలు కూడా వస్తాయి. అందులో కూడా తట్టుకోవాలి. చలి ఒకవైపు తట్టుకోవాలి. గార్డెన్ ఉన్నప్పుడు అందులో మొక్కలు, చీమలు, ఈగలు, జంతువులు, పాములు అన్నీ కనిపిస్తాయి, దాన్ని తట్టుకోవాలి. ముళ్ళ మధ్యలో కూడా తట్టుకోవాలి, ముళ్ళు కూడా టచ్ అవుతాయి. ఫుల్ ఎంజాయ్, మస్త్. ఎందుకంటే హడ్డీ సేవ, హడ్డీ ఇచ్చేసాంగా, ఎముకలు ఇచ్చేసాంగా యజ్ఞానికి. యజ్ఞ సేవ కర్మ కాదు, ఇక్కడ భాగ్యం తయారవుతుంది. ఎవరు ఏమైనా లెక్కలు పోతున్నాయి, భాగ్యమే భాగ్యం అనుకుంటే ఇక నిద్రాడొస్తుంది. 12 అయిపోయిందా, 12 నుంచి మళ్ళీ భోజనం టైం 1 గంట. అప్పుడు ఒక 10 నిమిషాలు మొబైల్, వాట్సాప్ చూసుకుంటాం. 1:30 నిద్రపోతామా, మళ్ళీ 2:30 లేస్తాం. 2:30 లేచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా అయి మళ్ళీ వెళ్తాం, యాక్ట్ అయిపోతాం. టాక్సిన్ అన్నీ రిమూవ్ అయిపోతుంది. మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, మొలకలు చేస్తాం, నేచర్ పండ్లు తీసుకుంటాం, అప్పుడు ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం. అప్పుడు బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది వర్క్లో కదా. వర్క్ చేసి మరి బాడీకి ఎనర్జీ కావాలి కదా. అప్పుడు మధ్యాహ్నం ఘన పదార్థ భోజనం తీసుకుంటాం. అదే ఒకవేళ ఈవినింగ్ మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ తింటాం, లేదంటే బంద్ చేసేస్తాం. మరి ఈ కర్మ మధ్యలో ఎంత బిజీగా ఉంటాం కదా, మరి ఈజీగా ఎలా ఉంటాం.
వారు చేయించారు, నేను నిమిత్తం. నేను కాదు, నేను బాబా కోసం వచ్చా, ఇక్కడ మనుషుల కోసం రాదు. అంత దూరం ఇల్లు వాకిళ్ళు సంసారం కలియుగం ఊరు అన్నీ వదిలేసి ఈ దేవుడి దగ్గర వచ్చారంటే మనుషుల కోసం రాజే. నేను దేవుడి కోసం వచ్చా, ఆయన నన్ను తీసుకొచ్చారు. ఇన్ని కోట్ల జనసంఖ్యలో మళ్ళీ అందులో బ్రహ్మకుమార్ చాలామంది 50,000 మంది సమర్పితం కూడా స్పెషల్గా బాబా తన లిస్టులో పెట్టుకున్నారు, తన ఒడిలో పెట్టుకున్నారు. అందుకని ఏం తినాలి బాబా తినిపిస్తున్నారు, ఆలోచనలు ఉండదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలా ఉంటుందో అలా బాబా ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇంకా సంఘటనలో 360 మంది 400 500 సంస్కారాలు కనిపిస్తాయి. అవన్నీ నేర్చుకుంటాం, ధారణ చేసుకుంటాం. పాజిటివ్ రూమ్లో లైఫ్ టైం ఉండాలి, 5గురు ఉంటారు, వాళ్ళలో కూడా జ్ఞాని యోగి పాజిటివ్ రకరకాల వాళ్ళ అడ్జస్ట్మెంట్ మోల్డ్ ఈజ్ రియల్ కూడా అన్నీ ఈజీగా అయిపోతాయి. భలే మజా వస్తుంది. మళ్ళీ అయిపోయిందా, మళ్ళీ 2:30కి వెళ్తాం, 2:30 సేవ, మళ్ళీ 5ంటికి సేవ అయిపోతుంది. 5 కాగానే స్నానం చేసేసి 6:30కి 6 గంటలకి మళ్ళీ యోగం. 6 నుంచి 7 8 అయిపోతుంది. 6 నుంచి 7:30 యోగం. 7:30 నుంచి మళ్ళీ 8:30 నుంచి 9:30 ఏముంది సంఘటన యోగం, రాత్రి యోగం అయిపోయిందా. మళ్ళీ ఒక 9:30 వచ్చేసాం, మళ్ళీ ఒక ½ అన్ అవర్ మురళి చదివి మళ్ళీ నిద్రపోతాం. ఇది యజ్ఞ ఆదిలో కూడా ఇలా నడిచింది. యజ్ఞ ఆదిలో అయితే ఇంకా 18 గంటలు సేవ చేసేవాళ్ళు దాది వాళ్ళు. ఏది భట్టి 14 సంవత్సరాల భట్టిలో కర్మయోగి చేయించారు. మౌనం, ఎవ్వరు మాట్లాడదు, మౌనంగా ఉండి కర్మ చేయాలి, అశరీర స్థితిలో ఉండి కర్మ చేయాలి. ఒక్కొక్కటి నేర్పించారు. కానీ ఈరోజు మన కర్మలోడు ఎక్కువైపోతుంది, ఫౌండేషన్ తక్కువ అయిపోతుంది. అందుకని విఘ్న రూపంగా అవుతుంది సంబంధాలు కూడా. బాబా పిల్లల మనం, బాబా మనని ఏరుకొని ఇన్ని కోట్ల జనసంఖ్యలో పరివారాన్ని తయారు చేశారు. కానీ ఈ పరివారంలో ఈ జ్ఞానయోగ ధారణ ఫౌండేషన్ కర్మయోగిగా లేకపోతే ఇలా విఘ్న రూపం, స్వయం సంస్కారం విఘ్నం, ఇతరులని విఘ్న రూపంగా మన నిమిత్తం అవుతాం. దీనికి బాబా చెప్పారు, కర్మలు పాపకర్మలు పెరిగిపోయి శిక్ష అనుభవించక తప్పచ్చు. కొన్నిసార్లు విసుగొస్తుంది జ్ఞానంతోటే. ఈ బాబా యొక్క ఈ జీవితంతో కొన్నిసారి విసుగొస్తుంది, కొన్నిసారి డిప్రెషన్కి షికారైపోతాం, టెన్షన్కి షికారైపోతాం. ఇన్ని నష్టాలు ఉంది. అందుకనే సావధాన్ అంటుంది సమయం రోజుకి. అందుకని దినచర్యలు ఇది దింపండి. అది లౌకికమైన అలౌకికమైన మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ ఉంది కదా కర్మయోగి. ఒక నెల 21 రోజులు ఏదైనా సంస్కారం ఆటంకంలాగా అనిపిస్తే దానిపైన పని చేయండి. మనమే మారాలి, ఎవరు మనల్ని మార్చరు. స్థితిని కూడా మనమే తయారు చేసుకోవాలి. శివబాబా కూడా ఇక్కడ తయారు చేయరు. మనం కష్టపడితే, మనం ఒక అడుగు ముందుకేస్తే శివబాబా యొక్క సహాయం 1000 అడుగుల సహాయం లభిస్తుంది. ఇది ఈరోజు కర్మయోగి యొక్క డెఫినేషన్. కర్మయోగిగా ఎలా అవ్వాలి, దాని లాభం, దాని నష్టం. సో ఫాలో బ్రహ్మబాబా. అందుకనే మళ్ళీ ఇంకోసారి కర్మయోగిగా అండి, కర్మయోగులుగా కండి. యోగి బనో, కర్మయోగి బనో. ఓకే, అచ్చా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. Hmm.